హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఈరోజు మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ జరగడం జరిగింది. ఈరోజు పేపర్లో మనకి ఇండియన్ హిస్టరీ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, కేరళలో ప్రారంభమైన వైకం సత్యాగ్రహం దేనికి సంబంధించిందని అడిగారు. అయితే ఇక్కడ ఈ వైకం సత్యాగ్రహం అనేది మనకి 19వ శతాబ్దంలో మనం హిస్టరీలో చూసినట్లయితే 19వ శతాబ్దంలో మనం ఇది చూస్తామండి. ఏంటంటే మత సంస్కరణలు వచ్చినప్పుడు అప్పుడు కేరళలో స్టార్ట్ అయిన వైకమ సత్యాగ్రహం దేనికి సంబంధించిందంటే ఆలయ ప్రవేశ ఉద్యమం గురించి సంబంధించిందండి. ఇక చూసినట్లయితే గోవా డామన్ డయ్యూ పోర్చుగీస్ పాలన నుండి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ పేరు ఏంటంటే మనకి తెలుసండి. మనకి ముందుగా వచ్చారు, లేటుగా వెళ్ళిన వారు ఎవరంటే మన దేశం నుండి పోర్చుగీస్ వారు. వాళ్ళని పంపించడానికి కోసం మనం ఆపరేషన్ విజయ్ అనే దీంతో ఆపరేషన్ విజయ్ని 1961లో మనం ఆపరేషన్ విజయ్ స్టార్ట్ చేసి వాళ్ళని మన దేశం నుండి తరవడం జరిగిందండి. అదేవిధంగా కర్ణాటక యుద్ధాలకు సంబంధించిన కింది జాతుల్ని పరిగణించండి అన్నాడు. ఫస్ట్ చూసినట్లయితే మొదటి కర్ణాటక యుద్ధము ఐక్స్లా చాప్లా ఒప్పందం ద్వారా జరిగింది అన్నారు. అంటే మనకి చూడండి, మొదటి కర్ణాటక యుద్ధం అనేది దేంతో ముగిందంటే ఐక్స్లా చాప్లా ఒప్పందం వల్లనే ఈ యుద్ధం అనేది మనకి రిలేషన్ ఉందండి. ఇంకా రెండవ కర్ణాటక యుద్ధం చూసినట్లయితే యాండబో ఒప్పందం అన్నారండి. యాండబో ఒప్పందం కాదండి, పుదుచ్చేరి ఒప్పందం వల్ల మనకి ఇక్కడ ఈ రెండవ కర్ణాటక యుద్ధం జరిగిందండి. మూడవ కర్ణాటక యుద్ధం ఏంటంటే ప్యారిస్ ఒప్పందం అండి. అంటే ఇక్కడ రెండోది రాంగ్. ఆన్సర్ చూసినట్లయితే పైన ఇచ్చిన జాతుల్లో ఏవి సరిగ్గా పోలి ఉన్నాయి అన్నాడు. చూసినట్లయితే మనకి ఫస్ట్ వన్ రైట్, థర్డ్ వన్ రైట్. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ థర్డ్ అంటే యువర్ ఆన్సర్ ఈస్ 3 అండి. ఇక చూసినట్లయితే మనకి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. బాబర్ చూసినట్లయితే కాన్వా యుద్ధం అండి. మనకి బాబర్ కాన్వా యుద్ధము కరెక్టేనండి. అక్బర్ కూడా హల్దీఘాట్ యుద్ధం అండి. హ్యూమయన్ బిల్గామ్ యుద్ధం లేదా కనోజ్ యుద్ధం అంటారండి. చౌస యుద్ధం అనేది జహంగీర్కి సంబంధం లేదండి. ఈ చౌస యుద్ధం కూడా హ్యూమయన్కి సంబంధించింది. మనకి ఈ బిల్గామ్ యుద్ధము, ఈ చౌస యుద్ధమును, ఈ రెండు యుద్ధాలు కూడా హ్యూమయన్ ఎవరితో చేస్తారంటే షేర్షాతో చేస్తాడండి. షేర్షాతో ఈ యుద్ధాలు చేస్తాడు. కాబట్టి మన అక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ చౌస యుద్ధం అనేది దేనికి సంబంధించిందంటే హ్యూమయన్కి సంబంధించిందండి, జహంగీర్తో కాదు. కాబట్టి ఆప్షన్ 4 అనేది రాంగ్ అండి. అంటే ఇప్పుడు 4 ఇస్ ద రాంగ్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 4 అవుతుంది, ఎందుకంటే సరిపోలలేదు అన్నాడు. ఇక చూసినట్లయితే క్రిప్స్ మిషన్ అండి. క్రిప్స్ మిషన్ చూసినట్లయితే క్రిప్స్ మిషన్ మనకి 1942 మార్చ్ 23 రావడం జరిగిందండి. 1942 మార్చ్ 22 రావడం జరిగిందండి. అదేవిధంగా మనకి గాంధీ ఇర్విన్ ఒప్పందం మనకి 1931లో జరగడం జరిగిందండి. గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931. చౌరా సంఘటన మనకి ఏమవుతుందంటే 1922లో జరుగుతుందండి. తర్వాత మనకి ఇంకా ఏమి ఇచ్చారు, పూణే ఒప్పందం ఓడను మనకి ఎప్పుడు జరుగుతుందంటే 1930లో జరుగుతుందండి. అందువల్ల మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఇది 1942లో జరుగుతుంది. ఇక్కడ రాస్తాను చూడండి. క్రిప్స్ మిషన్ 1942లో జరుగుతుంది. గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931 మార్చ్ 5లో జరుగుతుంది. తర్వాత చౌరా సంఘటన 1922 ఫిబ్రవరి 5లో జరుగుతుంది. పూణే ఒప్పందము 1932 సెప్టెంబర్ 24 జరుగుతుందండి. ఇక్కడ మనకు ఆన్సర్ చూసినట్లయితే వాడు ఏమన్నాడు, సరైన కాలానుగుణంగా రాయమన్నాడు. అంటే ఫస్ట్ మనకి ఏమవుతుంది అంటే చౌరా సంఘటన అవుతుందండి. తర్వాత సెకండ్ గాంధీ ఇర్విన్ ఒప్పందం అవుతుంది. తర్వాత పూణే ఒప్పందం, తర్వాత క్రిప్స్ మిషన్ అండి. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ 2 అండి. చూసినట్లయితే కింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని భారత గవర్నర్ జనరల్గా నియమించడం జరిగింది అన్నారండి. ఇక్కడ చూసినట్లయితే మనకి చార్టర్ చట్టం 1833 ప్రకారం మనకి జనరల్ ఆఫ్ బెంగాల్ని భారత గవర్నర్ జనరల్గా మార్చడం జరిగిందండి. ఆప్షన్ ఈజ్ 2 అండి. ఇక్కడ భారత ప్రభుత్వం చట్టం 1858 ద్వారా మనకి ఏమొస్తుందంటే వైస్రాగా మారుస్తారండి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలంలో కింది వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించింది అన్నాడండి. మనకి ఈ వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించిందంటే విద్యకి సంబంధించిందండి. ఆప్షన్ 2 ఇస్ ద యువర్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలో ప్రాచీన కళ
సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని ఎవరు స్థాపించడం జరిగిందంటే మనకి ఎవరు స్టార్ట్ చేశారంటే అభినేంద్రనాథ్ ఠాగూర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అభినేంద్రనాథ్ ఠాగూర్ అనే వాళ్ళు ఈ ఇండియన్ సొసైటీని ఆఫ్ ఆర్ట్స్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. జలియన్వాలా మరణకాండను నిరసిస్తూ కింది వారిలో ఎవరు ఓయిస్టర్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా ఆన్సర్ చేయొచ్చండి. సో ఆప్షన్ 1 ఇస్ ద ఎవరు ఆన్సర్ అండి. ఎవరంటే శంకరన్ నారాయణ అండి, శంకర నారాయణ్. తర్వాత కింది జతల్లో ఏది సరిగ్గా పోలలేదని ఇవ్వడం జరిగింది. అలీగర్ యుద్ధం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అండి, రైట్ అండి. తర్వాత ఫైరేజ్ ఉద్యమం హజ్ సరియత్ అండి, రైట్ అండి. తయాన్ ఉద్యమం అనేది రషీద్ అహ్మద్ గోవా కావండి, తప్పండి. అహ్మద్ ఉద్యమం ఇవ్వాలంటే మీర్జ్ గులాం అహ్మద్ అండి. అంటే ఇవి ఆన్సర్ ఏమవుతుందంటే 3 ఇస్ ద రైట్ అవుతుందండి. తర్వాత 1850 లైక్ శ్లోక చట్టంలోకి సంబంధించిన కింది వాటిలో సరైన ప్రకటనలు ఏవి అంటున్నాడు. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇది వారసత్వ చట్టానికి సంబంధించి వస్తుందండి. కాబట్టి ప్రకటన లేదు అంటున్నాడు. కాబట్టి ఇది క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకి పూర్వీకుల ఆస్తిన వారసత్వంగా పొందే హక్కుని అందించిందండి. ఇది లార్డ్ డల్హౌసీ కాలంలో జరగడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 1848లో జరుగుతుంది ఇది. ఇక చూసినట్లయితే ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ సెల్ఫ్ భారత్ మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికంటే విలువైనది అని ఎవరు చెప్పారంటే థామస్ బాంగ్బిక్ మ్యాకల్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఇంకేమంటే సేవా సదను అంటే సంస్థ వ్యక్తి పేరు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే ఏది సరిపోలలేదు అన్నాడండి. మనకి సరిపోలలేదు ఇక్కడ చూసినట్లయితే సేవా సదను ఎవరికి ఇచ్చారంటే బెహ్రంజీ మల్బార్ అండి. దేవి సమాజ్ అంటే రాధాకాంత్ దేవి అండి. ఇక బహుజన్ సమాజ్ చూసినట్లయితే ముఖేంద్ర పాటిల్ అండి. తర్వాత అది ఇక్కడ మనకి సరిపోలలేదు అన్నాడండి. సరిపోలలేదు అన్నాడు కాబట్టి మనం చూసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఇది గిరిజనులకు సంబంధించి అప్పుడు తీసుకురావడం జరిగిందండి. ఇక మనకి ఇక్కడ ఏమవుతుందంటే దేవ సమాజ్ని రాధాకాంత్ దేవి కాదండి, మనకి నారాయణ అనేసి వస్తుందండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందో సరిపోలేదని 2 ఇస్ ద రైట్ అవుతుందండి. 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే కింది వారిలో బ్లూ వాటర్ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఫ్రాన్సిస్ డి అల్మాడా అండి. ఇక్కడ మనకి పోర్చుగీస్ గవర్నర్స్ అండి వీళ్ళు. ఫస్ట్ ఫ్రాన్సిస్ డి అల్మాడా, తర్వాత ఆల్బర్ట్ క్లార్క్, నినోడ్ కున్హా ఇలా మనకు వస్తారండి. తర్వాత బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ 1817 దేనికి సంబంధించిందంటే మనకి రెవెన్యూ సెటిల్మెంట్కి అండి, రెవెన్యూ సెటిల్మెంట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది అశోకుని స్తూప శాసనాల్లో ఏది లుంబిని భూ ఆదాయ రేటుని 1/8 వంతు మనకి తగ్గించబడిందని పేర్కొనడం జరిగింది అంటే ఇక్కడ మనకి 1/8 వంతు ఇక్కడ చూసినట్లయితే గౌతమ్ బుద్ధుడు లుంబిని అంటే గౌతమ్ బుద్ధుడికి సంబంధించిందండి. మనకి మాస్క్ స్తంభ శాసనమా లేకపోతే ఏంటని అడగడం జరిగిందండి. మీకు చూసినట్లయితే క్లియర్గా మనకి ఇక్కడ ఏమవుతుందంటే మాస్క్ స్తంభ శాసనమా, ఇక్కడ ఏమిచ్చారు రమేందయ్య స్తంభ శాసనమా, కలిసి స్తంభ శాసనమా, వైశాలి స్తంభ శాసనం అంటే మనకి రమేందయ్య స్తంభ శాసనం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే హ్యూమయూన్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయ్యద్ ఆలీ మరియు అబ్దుల్ సమీదులను ఇరాన్ నుండి ఢిల్లీకి తీసుకొచ్చారండి. అవునండి, మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి హ్యూమయూన్ మనకి అంటే పెయింటింగ్స్లో బాగా నిష్ణాతుడు అండి. తర్వాత జహంగీర్ పాలన
మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. అవునండి. జహంగీర్ పాలనలో డానిష్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ను ప్రవేశపెట్టారంటే ఇది తప్పండి. ఈ జహంగీరు భారతీయుల్ని సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి, ఇక భారతీయ కవిని సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి AB రైట్ ఆన్సర్ అవుతుందండి. అంటే ఇప్పుడు ఆప్షన్ 1 ఇస్ యువర్ ఆన్సర్ అండి. తర్వాత ఏ మౌర్య అధికారి తునకాలు మరియు కొలతలను బాధ్యత వహించారంటే ఇక్కడ చూసినట్లయితే మీకు శుల్కదక్ష, సమస్యదక్ష, పౌతదక్ష, పానదక్ష. యువర్ ఆప్షన్ ఇస్ ద 4 అండి. తర్వాత మనకి చూసినట్లయితే 19 అండం, హార్మిక మరియు ఛత్రం అనేవి కింది బౌద్ధక స్మారక కట్టడాల్లో దేనిలో అంతర్భాగం అంటే మీరు క్లియర్గా చూసినట్లయితే స్తంభాలండి, మీకు స్తూపాలండి. చైత్యాలు, విహారాలు, మసీదులు అని కాదండి. ఇక్కడ స్తూపాలు కట్టేటప్పుడు ఈ స్తూపాల్లో భాగమే అండము, హార్మికము, చిత్రం ఇవన్నీ స్తూపాల్లోనే ఒక భాగం అండి. ఆ పార్ట్స్నే మనం స్తూపాలండి. తర్వాత శివాజీ యొక్క అష్టప్రధానంలో సార్ ఈ నబూత్ కింద ఏ పనితో అనుమతించబడిందంటే మనకి సైన్య అధ్యక్షుడు అండి. ఆర్థిక మంత్రి కాదు, విదేశీ కార్యదర్శి కాదు, రెవెన్యూ మంత్రి కాదండి, మనకి సైన్య అధ్యక్షుడు అండి. ఇక్కడ చూసినట్లయితే కున్వర్ సింగ్, తర్వాత హజరత్ మహల్, తర్వాత నానా సాహెబు, భక్తీ ఖాన్ అండి. ఇక్కడ మీకు చూసినట్లయితే డీని భక్తీ ఖాను మనకి ఢిల్లీలో వస్తారండి. బహదూర్ షా 2 మనకి మొఘల్ అక్కడ ఎంపైర్ ఉంటారు కదండి, ఆ ఢిల్లీలో మనకి తన స్థానంలోనే తను బాగా ఫైట్ చేస్తారండి. డి అనేది ఏమవుతుందంటే 2 అవుతుందండి. D2 అయింది. ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ మీకు మనకి D2 అవుతుందండి. నెక్స్ట్ నానా సాహెబ్ ఎక్కడి నుండి, కున్వర్ సింగ్ ఎవరంటే మనకి D2లో ఉందో చూసినట్లయితే ఆప్షన్ 3 ఒకటే ఉందండి. ఖచ్చితంగా ఇలా పెట్టవచ్చు. మనకి ఎగ్జామ్లో ఎలాగ ఆన్సర్ చేయాలండి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూసినట్లయితే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920లో బొంబాయిలో స్థాపించబడింది. దాని మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారంటే మనకి 1920లో ఎవరు స్టార్ట్ చేస్తారంటే AITUSని MN జోషి మనం స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అయితే దానికి మొదటి అధ్యక్షుడు మాత్రము లాలా లజపతి రాయ్ అండి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టిందంటే మనకి 1909. ఇక్కడ చూసినట్లయితే మోర్లీ మెంటీ సంస్కరణలు 1909లో వస్తాయండి. మాంటింగ్ సేమ్స్ఫర్డ్ 1919లో వస్తాయండి. రౌలట్ చట్టం 1919, భారత ప్రభుత్వం 1935. అయితే మన మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది మాత్రము 1909లో వచ్చిన మోర్లీ మెంటీ సంస్కరణలేనండి. ఆప్షన్ 1 ఇది యువర్ ఆన్సర్ అండి. తర్వాత ఇక్కడ వార్న్ హేస్టింగ్, లార్డ్ వెల్లెస్లీ, లార్డ్ మెంటోవన్, ఇక్కడ గవర్నరు సంధి చూసినట్లయితే మనకి వార్న్ హేస్టింగ్ సల్బయ్యే సంధితో మనకి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ ఒక్కటి చూసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఇక్కడ మీకు క్లియర్గా ఏకి 1 ఉందండి, లార్డ్ వెల్లెస్లీ బెస్సింగ్ సంధి అండి. ఇక ఆప్షన్ చూసినట్లయితే A1కి ఒకే ఒక ఆప్షన్ ఉందండి. సో ఆప్షన్ 1 ఇస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ కింది వాటిలో హరప్ప ప్రదేశం కానిది ఏదని అడిగారండి. మీరు చూసినట్లయితే సుట్కోనదేరా మనకి హరప్పలో ఉంటుందండి. మనకి సర్కోటోడా ఉంటుందండి. సొహగౌరి ఉండదండి. తర్వాత రాఖీ ఇది ఉంటుందండి. మనకి ఫస్ట్ సింధు నాగరికత మనకి హరప్ప నాగరికతలో నేర్చుకున్నాం ఫస్ట్లోనే, చరిత్ర ఫస్ట్లోనే. ఇక్కడ చూసినట్లయితే కింది వాటిలో ఏ శాసనము మనకి వేద దేవతలైన హిందూ, వరుణ, మిత్రు మరియు నాక్షత్రుల పేరును పేర్కొందంటే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. తర్వాత వరహమీర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించిందంటే ఇవి ఈజీగా చేస్తారండి. ఖగోళ శాస్త్రం అండి. పంచ సిద్ధాంతం అనేసి ఒక సిద్ధాంతం స్టార్ట్ చేసి కూడా మనకి ఖగోళ శాస్త్రాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. మనకి ఎవరంటే వరహమీర. తర్వాత హర్షవర్ధనుడు చూసినట్లయితే మనకి ఏ పుస్తకం రాయలేదని చెప్పడం జరిగింది. ప్రియదర్శిక, రత్నవల్లి, నాగనంద ఈ 3 కూడా మనకి హర్షవర్ధనుడు రాయడం జరిగింది. కాదంబరి ఎవరు రాశారంటే భానుభట్టు రాయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే 29th క్వశ్చన్ పర్మనెంట్ సెటిల్మెంట్ సంబంధించిన కింది స్టేట్మెంట్ని ఏది సరికా అనేది అన్నారండి. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ని మనకి లార్డ్ కార్న్వాలిస్ తీసుకురావడం జరిగింది.
మనకి ఎప్పుడు తీసుకురావడం జరిగిందంటే 1791లో తీసుకురావడం జరిగింది, కానీ ఇక్కడ 1795 ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి 1791లో అండి, 95లో కాదు 91. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇల్టుట్మిష్, ఫిరోజ్షా తుగ్లక్ వాళ్ళ యొక్క సంస్కారం చూసినట్లయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ని మనకి ఏంటంటే టోకెన్ కరెన్సీ అండి, దానికి నాణేల చక్రవర్తి కూడా అంటారండి మహమ్మద్ బిన్ తుగ్లక్కి. కాబట్టి మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ చూసినట్లయితే A2 అవుతుందండి. A2 ఆప్షన్ చూసినట్లయితే ఎక్కడుంది, మనకి ఒకే ఒక దగ్గర ఉంది, మనకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది ఓవరాల్గా మనకి ఇండియన్ హిస్టరీ ఈరోజు వచ్చిన ఇండియన్ హిస్టరీలో ఓవరాల్ క్వశ్చన్స్ అండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. చేయండి. మరొక పేపర్తో మళ్ళీ నెక్స్ట్ జాగ్రఫీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్.